రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందని ప్రకటించాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థల్లో అత్యధికం కూటమి వైపే మొగ్గు చూపించాయి. ఒక సర్వే సంస్థ మాత్రమే వైసీపీకి అనుకూల ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన సర్వే సంస్థల్లో కొన్ని తప్ప మిగిలినవి కూడా టీడీపీ కూటమిదే విజయమని పేర్కొన్నాయి. కొన్ని సర్వేల్లో టీడీపీ కూటమికి భారీ మొగ్గు వ్యక్తం కావడం విశేషం. వైసీపీకి అనుకూలత వ్యక్తం చేసిన సర్వేలు ఆ పార్టీకి కొద్ది మొగ్గు మాత్రమే చూపించాయి. లోక్సభ ఎన్నికల తుది దశ పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ వెలువడడం మొదలైంది. లోక్సభ స్థానాల ప్రతిపాదకన జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేశాయి. ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు కొన్ని భాగస్వామ్యమైన సంస్థలతో కలిసి పోలింగ్ సరళిపై సర్వేలు చేశాయి. పోలింగ్ రోజు ఓటు వేసిన ఓటర్ల నుంచి తెలుసుకున్న అభిప్రాయ సేకరణ కావడంతో వీటిని ఎగ్జిట్ పోల్స్ గా పిలుస్తున్నారు. మిగిలిన సర్వేలతో పోలిస్తే ఇవి వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయన్న అభిప్రాయం ఉండటంతో ప్రజల్లో వీటిపై అమితమైన ఆసక్తి వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో ఎక్కువ ఏపీలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించబోతున్నట్లు తెలిపాయి. ఇండియా, టీవీసీఎన్ నెక్స్ట్, CNN న్యూస్ 18, ABP, సి ఓటర్, టుడేస్ చాణక్య, పీమార్క్, జన్ కీ బాత్, రిపబ్లిక్ టీవీ, మ్యాట్రీస్, ఇండియా టుడే సంస్థల సర్వేలు కూటమి విజయాన్ని అంచనా వేశాయి. ఒక్క టైమ్స్ నౌ, CTG మాత్రం వైసీపీ రెండోసారి గెలవబోతున్నట్లు అభిప్రాయపడింది. అది స్వల్ప మెజార్టీని సూచించడం గమనార్హం. ఆ పార్టీకి 14 లోక్సభ స్థానాలు వస్తాయని, కూటమికి 11 వస్తాయని పేర్కొంది. మిగిలిన సర్వేలు మాత్రం టీడీపీకి భారీ విజయాన్ని సూచించాయి. రాష్ట్రాన్ని విభజించి 10 ఏళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు కాలేదు. ప్రత్యేక హోదాకు ముందే నో చెప్పింది. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన రైల్వే జోన్ కు జగన్ సర్కార్ భూములు ఇవ్వకుండా మోకాలడ్డింది. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అస్సాం, జమ్మూ కాశ్మీర్ లో నియోజకవర్గ పునర్విభజన చేపట్టిన కేంద్రం మన రాష్ట్రంలో మాత్రం 2026 తర్వాతే చేస్తామని పక్కన పెట్టేసింది. చివరకు గ్రేహౌండ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు కూడా నత్తనడకన సాగుతుంది. రాష్ట్ర విభజనతో అన్ని కోల్పోయిన నవ్యాంధ్రప్రదేశ్ కు ఆర్థికంగా చేయూతనిచ్చి ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి పదంలో నడిపేందుకు వీలుగా తెచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ లేదా విభజన చట్టం 2014 రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు అమలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా మారింది. విభజన చట్టంలోని వివిధ నిబంధనల కింద విభజన చట్టంలోని 13 షెడ్యూల్లో విభజన తర్వాత ఏపీకి ఆర్థికంగా, అభివృద్ధి పరంగా అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఎన్నో హామీలున్నాయి. అలాగే మన్మోహన్ రాజ్యసభలో మరిన్ని వాగ్దానాలు చేశారు. వెనుకబడిన జిల్లాల కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, అసెంబ్లీ స్థానాల పెంపు, గ్రేహౌండ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు, పలు జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు, దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా నెరవేరలేదు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ విజయవాడల్లో మెట్రో రైలు, వనరుల మధ్య అంతరాన్ని భర్తీ చేయడం, నూతన రాజధాని నగరానికి కేంద్ర స్థాయం, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుతో పాటు పలు పన్ను ప్రోత్సాహకాలు ఆయా హామీల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని పాక్షికంగా, కొన్ని నామమాత్రంగా అమలయ్యాయి. పూర్తిగా ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. నత్తనడకనే సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ కు సంబంధించి ఫామ్ 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోనందుకు నిరాకరించింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకునేందుకు వైసీపీకి అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. ఈ నేపథ్యంలో ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణమయ్, జస్టిస్ న్యాయపతి విజయ్ తో కూడిన ధర్మాసనం శనివారం తీర్పు చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ కు సంబంధించి ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఇదే పిటిషన్ లో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని కోరుతూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల డ్యూటీలో ఉండి ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఉద్యోగులకు గత నెల 30న ఇచ్చిన ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్లోని అటెస్టింగ్ ఆఫీసర్ను రిటర్నింగ్ అధికారి నియమించారని, ఈ నేపథ్యంలో ఫామ్ 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని తెలిపారు. ఆ అధికారి పేరు, సీలు ఉండాల్సిన అవసరం లేదన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్ సర్కార్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీస్ ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. రక్షణ సిబ్బంది పోస్టులో పంపిన సర్వీస్ ఓట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉండగా వాటిని గుట్టుగా వెనక్కి తిప్పి పంపుతున్న వైనం వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పోస్టాఫీసుకు మే 14న 156 సర్వీస్ ఓట్లు కవర్లో రాగా వాటిని పోస్టల్ సిబ్బంది ఆర్ఓకి ఇవ్వకపోగా తిరిగి వెనక్కు పంపేశారు. తాము పంపిన కవర్లు వెనక్కి వచ్చినట్లు ఓ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో అసలు వ్యవహారం బయటపడింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 6,850 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. అందులో 90% ఒంగోలు లోక్సభ పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పోస్టాఫీస్ నుంచి 156 మంది రక్షణ ఉద్యోగులు తమ ఓట్లను ఒంగోలు లోక్సభ ఆర్ఓ అయిన కలెక్టర్కు పంపారు. మే 14న ఒంగోలు ప్రధాన తపాలా కార్యాలయానికి ఆ కవర్లు వచ్చాయి. అయితే స్థానిక పోస్టల్ సిబ్బంది వాటిని 18న తిరిగి వెనక్కి పంపారు. కవర్లు తిరిగి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఉద్యోగి ఒకరు టీడీపీ నేతలు ఉగ్ర నరసింహారెడ్డికి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డికి విషయాన్ని తెలిపారు. ఇదే విషయమై లంగర్ హౌస్ పోస్ట్ మాస్టర్ను ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ 156 కవర్లను శనివారం తిరిగి ఒంగోలు పంపినట్లు తెలిపింది. కాగా సోమవారం సాయంత్రంలోపు అందిన సర్వీస్ ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆ సమయానికి అవి అందుతాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి తాను కారణం కాదని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. వారిలో 22 మంది ఇప్పటికీ ఉన్నారని, తన వల్లే పార్టీ మారినట్లు వారితో చెప్పించాలని ఆయన సవాల్ విసిరారు. రాజకీయ కోణంలో జరిగిన ప్రక్రియతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పార్టీ మార్పుపై ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో విధంగా స్పందించారని, వివిధ కారణాలతో వచ్చిన వారిని తాను తీసుకొచ్చినట్లు నిందవేసి బకరాను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ శాఖలో కొంతమంది అబద్దాలు చెప్పి ఉండొచ్చని, అదే వాస్తవం అనుకుని తనను టార్గెట్ చేసి కేసులు పెట్టారని వాపోయారు. వివేక హత్య కేసులో ప్రాథమిక సాక్ష్యాలు చాలా కీలకమని అన్నారు. అక్కడ అన్ని భూతద్దంలో వెతకాలని, అన్ని రకాల సాక్ష్యాలు సేకరించాలని ఘటన జరిగిన రోజు సూచించానని తెలిపారు. వివేక కేసులో ఆనాడు పూర్తిగా ఆధారాలు సేకరించలేదని చెప్పారు. విచారణలో భాగంగా కింది సిబ్బందికి సూచనలు చేయడం సహజ ప్రక్రియ అని, ఇప్పటికీ ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై మాట్లాడకూడదని పేర్కొన్నారు. 2019 తర్వాత పరిపాలనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపించిందని, తన విషయంలో ఊహించని పరిణామాలు నెలకొన్నాయని చెప్పారు. తను తప్పు ఉంటే క్షమాపణ చెప్పి శిక్షకు సిద్ధమయ్యేవాడినని, తాను తప్పు చేయనందుకే పోరాటం చేయాలని భావించానని ఆయన వివరించారు. ఇప్పటికీ న్యాయస్థానంలో పోరాటం కొనసాగుతుందని తెలిపారు. తన పోరాటంలో లక్షల మంది మానసికంగా అండగా నిలిచారని, వారిచ్చిన ధైర్యం తనలో మనోస్థైర్యాన్ని నింపిందని అన్నారు. పోరాడే కొద్దీ ఇంకా కొత్త కేసులు పెట్టారని, దాంతో తనలో పోరాట పటిమ మరింత పెరిగిందని చెప్పారు. తనలాంటి వాళ్లు కూడా జరిగిన తప్పులపై పోరాటం చేయకపోతే ఇక ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు. ఇంతకాలం తనకు జరిగిన అన్యాయంపై న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం విషయంలో జగన్ సర్కార్ది అది నుంచి ఆర్భాటమే. రోజు రోజుకు కొత్త రుచులు అంటూ సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక మెనూ ప్రకటించినా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నది కేవలం అన్నం పప్పుచారే. గుడ్లు వండి పెడుతున్నా కొన్ని పాఠశాలలో అది లేదు. వాస్తవానికి ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు 8.57, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 5.88 చొప్పున మెనూ ఖర్చు ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండే వంట కార్మికులకు ఈ మేరకు చెల్లిస్తున్నారు. దాంతోనే రోజు విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ఇంత తక్కువ మొత్తంలో భోజనం పెడితే అది ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో బియ్యం, గుడ్లు మినహా అన్ని వంట కార్మికులే సమకూర్చుకోవాలి. భోజనానికి ఇది సరిపోవడం లేదని, ఇచ్చే మొత్తం పెంచాలని కార్మికులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గ్యాస్ సిలిండర్లపై అయినా రాయితీ ఇప్పించాలని కోరినా పట్టించుకోలేదు. కూరగాయలు, వంట నూనె, ఇతరత్ర వంట సరుకుల రేట్లు పెరిగాయని, ఈ రేటుకు భోజనం చేయడం సాధ్యం కావట్లేదని కార్మికులు కోరుతున్నారు. ఇవేవీ పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు స్టార్ హోటల్ రుచులు అంటూ హడావుడి చేస్తుంది. అంతే తప్ప భోజనానికి ఎంత పెంచారు అనే విషయంపై స్పందించడం లేదు. శ్రీశైలం మహాక్షేత్రంలో దేవస్థానం అటవీశాఖ భూముల మధ్య సరిహద్దుల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. 2 రోజుల నుంచి దేవస్థానం పరిధిలో సరిహద్దుల విషయంలో అటవీశాఖ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. శనివారం క్షేత్రంలోని టోల్ గేట్, పాతాళగంగ మార్గంలోని డార్మిటరీ వద్ద గొంతలు తీసి సరిహద్దు స్తూపాలను ఏర్పాటు చేశారు. మరికొన్ని ప్రదేశాల్లో కూడా సరిహద్దు స్తూపాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం అధికారులు టోల్ గేట్ వద్దకు చేరుకుని అటవీశాఖ అధికారి రేంజర్ నరసింహులతో మాట్లాడారు. కొన్నేళ్ల నుంచి దేవస్థానం అభివృద్ధి చేసిన రహదారులు, భక్తుల వసతి సముదాయాల వద్ద సరిహద్దుల స్తూపాలను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. వెంటనే దేవస్థానం అధికారులు యంత్రాలతో గుంతలను పూడ్చివేయించారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న సీఐ ప్రసాదరావు దేవస్థానం అటవీశాఖ అధికారులకు పోలీస్ స్టేషన్ కు పిలిపించి చర్చలు జరిపారు. ఇరు వర్గాల ప్రభుత్వ శాఖలు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. గత ఏడాది దేవస్థానం అటవీశాఖ రెవెన్యూ సర్వే డిపార్ట్మెంట్ కలిసి చేపట్టిన సర్వేలో దేవస్థానం అటవీశాఖ భూముల సరిహద్దులను గుర్తించారు. మల్లన్న భూములు రీసర్వే కోసం 3 మంత్రులు కమిటీగా ఏర్పడి సర్వేను పూర్తి చేయించారు. అయితే సర్వే జరగక ముందే దేవస్థానం భక్తుల కోసం చేపట్టిన అభివృద్ధి నిర్మాణాలు ఇప్పుడు అటవీశాఖ పరిధిలోకి వెళ్లాయి. అక్కడ ఇప్పుడు సరిహద్దు స్తూపాలు ఏర్పాటు చేయడం దేవస్థానం అధికారులకు ఆందోళన కలిగిస్తుంది. ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున, ఆ తర్వాత అత్యంత శ్రద్ధతో శాంతి భద్రతలను పరిరక్షించడం అవశ్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిలకు ఆయన లేఖ రాశారు. ఇప్పటి వరకు ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, చాలా వరకు శాంతియుతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రశంసిస్తూ మీనా ధన్యవాదాలు తెలిపారు. ఆ లేఖలో ఎన్నికల ప్రక్రియ ఓట్ల లెక్కింపు అనే క్లిష్టమైన దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎంతో వ్యూహాత్మకంగా సవాళ్లను ఎదుర్కోవాలి. తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున, తర్వాత అత్యంత శ్రద్ధతో శాంతి భద్రతలు నిర్వహించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఆటంకాలు తలెత్తితే వాటిని దృఢంగా, నిర్ణయాత్మకంగా పరిష్కరించాలని, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే లేదా ఆర్ఓ ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఏ వ్యక్తిని అయినా ఓట్ల లెక్కింపు స్థలం నుంచి పంపించే అధికారం ఉందన్నారు. రాజకీయంగా సున్నితమైన ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు కఠినంగా అదుపు చేయాలని, సంస్థాత్మక ప్రాంతాలను ఇబ్బంది కలిగించే వారిని నిరంతరం పర్యవేక్షించాలని ముఖేష్ కుమార్ స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు, పుకార్లను వెంటనే ఖండించాలి. ఈ కీలకమైన కాలంలో శాంతి భద్రతలను కాపాడుకోవడంలో చేసే ప్రయత్నాలు ఎంతో అమూల్యమైనవని, వీరంతా సమిష్టిగా సవాళ్లను ఎదుర్కొంటారనే నమ్మకం నాకు గట్టిగా ఉంది అని సిబ్బందికి మీనా తెలిపారు. ఎన్నికల్లో హింస చెలరేగిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. విధ్వంసాలను అరికట్టడంలో విఫలమైన ఆ శాఖకు ఓట్ల లెక్కింపు ఓ సవాల్గా మారింది. ప్రశాంతత వాతావరణంలో కౌంటింగ్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. శనివారం సాయంత్రం నుంచి జిల్లా అంతటా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. అన్ని పట్టణాల్లో దుకాణాలను మూయించారు. దీంతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. నరసింహారావుపేటలో ఓ కళ్యాణ మండపంలో ఆదివారం ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సి ఉండగా దానిని నిలిపివేయించింది. ఇంట్లో జరుపుకోవాలని పోలీస్ శాఖ ఆదేశించింది. జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బాలాజీ లత్కర్, ఎస్పీ మల్లికా గారు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే దుకాణాలను మోయించడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తమ పొట్ట కొడుతున్నారని కార్మికులు, చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై పల్నాడు జిల్లాలో పోలీసులు 161 కేసులు నమోదు చేసి దాదాపు 1200 మందిని అరెస్టు చేశారు. 382 మందిపై రౌడీ షీట్లు తెరిచారు. కౌంటింగ్ సందర్భంగా జిల్లాలో ఎక్కడైనా అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా నుంచి బహిష్కరిస్తామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహిస్తున్నారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో 6 వరకు రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఒక పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని, తనపై ఆయన వర్గీయులు దాడి చేశారని ఆరోపించారు. రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించాలని కోరారు. కౌంటింగ్ రోజున కూడా పిన్నెల్లి హింసకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై మరో పిటిషన్ దాఖలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని ఫిర్యాదు చేసి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ అంశాలేవి పరిగణలోకి తీసుకోకుండా పిన్నెల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని శేషగిరిరావు పేర్కొన్నారు. పిన్నెల్లి అరెస్టు మినహాయింపును రద్దు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ 2 పిటిషన్లు సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన ఉద్విగ్న క్షణాలకు 10 ఏళ్లు. తొలి మలిదశ ఉద్యమాల్లో ఎన్నో త్యాగాలు, బలిదానాలతో భారతాన్ని అవతరించిన తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని చాటుకుంటూ అగ్రప్రధాన పయనిస్తూ దశాబ్ద కాలాన్ని దాటుతుంది. ఆత్మగౌరవ పోరాటం ఫలించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలకు ముస్తాబైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని కనీ విని ఎరగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించింది. గొప్ప గొప్ప నాయకులను ఆహ్వానిస్తూ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఉత్సవ నిర్వాహకులకు సకల ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉదయం గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించడంతో మొదలుపెట్టి పరేడ్ గ్రౌండ్ లో పతాక ఆవిష్కరణతో
సగౌరవంగా సమున్నతంగా దశాబ్ది తెలంగాణ ఆవిష్కృతం కానుంది. రాత్రి బాణసంచాతో వెలుగులు విరిజిమ్ముతూ కార్యక్రమం ముగియనుంది. రోజంతా నిర్వహించే ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలను, మలిదశ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలను ఆహ్వానించింది. తొలి మలిదశ ఉద్యమాల్లో భాగస్వాములైన వారికి ఆహ్వానాలు అందాయి. తెలంగాణ కోసం గొంతెత్తిన చుక్కా రామయ్య వంటి వారిని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఇలా 650 మంది అమరుల కుటుంబాలను ఉత్సవానికి ఆహ్వానించారు. వీరందరికీ సముచిత స్థానం కల్పించడం ద్వారా రాష్ట్రం కోసం చోటు చేసుకున్న ప్రాణత్యాగాలను గుర్తు చేసుకోబోతుంది. రాష్ట్రానికి ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఉత్సవానికి ఆహ్వానించింది సీఎం రేవంత్ రెడ్డి. స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఆమెను ఆహ్వానించారు. అయితే ఆమె ఆరోగ్యం బాగుంటే రావచ్చని ఆశిస్తున్నారు. ఒకవేళ రాలేకపోయినా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని పంపించనున్నారని తెలిసింది. సమ్మక్క సారక్క చంపనలను చంపిన వారిగానే కాకతీయ రాజులను నేను చూస్తా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పన్నులు చెల్లించబోమని అన్నందుకు ఆ గిరిజన యోధులపై దాడి చేసి హతమార్చారు. రుద్రమదేవి హయాం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని రెడ్డి సామంతులు కాపాడారు. పత్రాపరుద్రుడు వచ్చాక పద్మనాయకులకు చేరదీశాడు. వారు చెయ్యివ్వడంతో ఆ సామ్రాజ్యం పతనమైంది అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం సారనాథ్ స్థూపం నుంచి అశోక చక్రాన్ని స్వీకరించిందని, ఇది ధర్మాన్ని చాటుతుందని పేర్కొన్నారు. తెలంగాణ చిహ్నం మార్పునకు కేంద్రం అనుమతి తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కళాకారులు కొన్ని నమూనాలు ఇచ్చారు. వాటిపై చర్యలు జరుగుతున్నాయి. చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీ చర్చకు పెడతాం. చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండేది, లేనిది ప్రజలు నిర్ణయిస్తారు. సూచనలు, అభ్యంతరాలు ఉంటే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి నివేదించవచ్చని అన్నారు. తన నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్ గా మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ తనకు దక్కిన జీవితకాలపు అవకాశమని సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో వీటిని నిర్వహించడం, అందరినీ భాగస్వాములు చేయడం అదృష్టమన్నారు. అమరుల స్తూపాన్ని 1000 కోట్లతో కట్టాలని మొదట డిమాండ్ చేసింది తానేనన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే కేసీఆర్ కు కనీస గౌరవం లేదని రేవంత్ మండిపడ్డారు. ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో తాను పాల్గొనలేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. తనను ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని ఆక్షేపించారు. ఉత్సవాల వేదికపై తనకు స్థానం, ప్రసంగించే అవకాశం కల్పించకపోవడం, నిర్వహణపై అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ ను ఆహ్వానించకపోవడం కాంగ్రెస్ ఆధిపత్య ధోరణి, అప్రజాస్వామిక వైఖరికి పరాకాష్ఠాన్ని నిందించారు. తెలంగాణ ఇచ్చామనే ఆధిపత్య అహంభావ ధోరణిని ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానించారే వైఖరిని మార్చుకోకుండా చేసే ఉత్సవాలకు సార్థకత ఏముందని ప్రశ్నించారు. వేడుకలకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ప్రజల తరపున లేఖ రాస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘ ప్రజా పోరాటం, అమరుల త్యాగాలతో కాకుండా కాంగ్రెస్ దయాభిక్షతో తెలంగాణ వచ్చిందన్న భావ దారిద్ర్యాన్ని నిరసిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను బీఆర్ఎస్ ప్రారంభించింది. దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా 3 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేసీఆర్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కొవ్వొత్తిని చేతబట్టి పార్టీ నాయకులతో కలిసి సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభించారు. కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, పార్టీ నేతలు పాల్గొని అమరవీరుల స్తూపం వరకు పాదయాత్రగా వెళ్లారు. అక్కడ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తదితరులు తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ గీతాలను ఆలపించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ ఉద్వేగంగా మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ 24 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ను ప్రారంభించారని, 2001 ఏప్రిల్ నుంచి 2014 జూన్ వరకు అవిశ్రాంత పోరాటం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వెయ్యలేదు. రాష్ట్రం ఏర్పడి దశాబ్ది కాలమైంది. ఇక్కడ కనిపిస్తున్న అందమైన సచివాలయం, అమరవీరుల జ్యోతి, ఎత్తైన అంబేద్కర్ విగ్రహం తెలంగాణలో జరిగిన అభివృద్ధికి చిన్న ఉదాహరణ అని వివరించారు. తెలంగాణ మట్టిబిడ్డగా గర్వపడుతుందని అన్నారు. 10 ఏళ్ల విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపామని, దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ నేతృత్వంలోని నిపుణులు కమిటీ శనివారం సందర్శించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ కు సాంకేతిక అంశాల్లో సాయం అందించేందుకు ఈ కమిటీని వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తొలుత మేడిగడ్డ బ్యారేజీ పైన బ్రిడ్జి కుంగిపోయిన ప్రాంతంతో పాటు బ్యారేజీ అప్ అండ్ డౌన్
స్ట్రీముల్లో దెబ్బతిన్న ప్రాంతాలు, మరమ్మతులను క్షుణ్ణంగా పరిశీలించింది. బ్లాక్ 7 లో కుంగిపోయి బాగా దెబ్బతిన్న పియర్స్ ను తెరుచుకోకుండా బిగుసుకుపోయిన గేట్లను, బ్యారేజీ అప్రాన్ను, పియర్స్ కింద నుంచి నీరు లీకేజ్ అవుతున్న తీరును పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు చేపడుతున్న మరమ్మతులను గమనించింది. బ్లాక్ 7 లో యంత్రాల సాయంతో తెరవడానికి ప్రయత్నించగా బిగుసుకుపోయిన గేట్లు కటింగ్, షీట్ ఫైల్స్ అమరిక, సీసీ బ్లాక్స్ పునరుద్ధరణ, డ్రిల్లింగ్, గ్రౌంటింగ్ పనులను నిశితంగా పరిశీలించింది. అనంతరం బ్యారేజ్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పలు విషయాలపై ఆరా తీశారు. అనంతరం అన్నారం బ్యారేజ్ ని సందర్శించి అక్కడ సీపేజీలు, బుంగలతో దెబ్బతిన్న 28, 35, 38, 44 నెంబర్ల పియర్స్ ను సభ్యులు పరిశీలించారు. బ్యారేజీ ప్రాంతమంతా కలియతిరిగి పలు అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. సీసీ బ్లాక్ల పునరుద్ధరణ, గ్రౌంటింగ్ కోసం చేపడుతున్న పనులను పరిశీలించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? కేంద్రంలో వరుసగా మూడోసారి కూడా బీజేపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రాబోతుందా? ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్డీఏ ప్రభంజనమేనా? ఈ ప్రశ్నలన్నిటికీ అవును అని అంటున్నాయి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్. దేశవ్యాప్తంగా ఎన్డీఏ సునామీని అత్యధిక పోల్స్ అంచనా వేశాయి. ఎన్డీఏ 400కు పైగా సీట్లు సాధించే అవకాశం ఉందని ఇండియా టీవీ, సిఎన్ఎక్స్, టుడేస్ చాణక్య, ఇండియా టుడే, యాక్సిస్, మై ఇండియా సర్వీసులు తేల్చి చెప్పాయి. ఇండియా కూటమి డబుల్ డిజిట్ కే పరిమితమయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమని టుడేస్ చాణక్య సర్వే తెలిపింది. 7వ దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వాటిలో అత్యధిక సంస్థలు తిరుగులేని మెజార్టీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఎన్డీఏకు 350కి పైగా స్థానాలు వస్తాయని ఇండియా టుడే, ఇండియా న్యూస్, డైనమిక్స్, జన్ కీ బాత్, రిపబ్లిక్స్, భారత్ మ్యాట్రిజ్, రిపబ్లిక్ టీవీ, పీ మార్క్, టుడేస్ చాణక్య తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ జట్టు కట్టినా, కులగణన, రిజర్వేషన్ అంశాలను తెరపైకి తెచ్చినా, వాటిని ఎన్నికల అంశాలుగా మార్చినా ఇండియా కూటమి పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందని స్పష్టం చేశాయి. ఒక్క దైనిక్ భాస్కర్ మినహా మిగిలిన అన్ని సంస్థలు ఎన్డీఏ కూటమికి 350 సీట్లకు పైనే వస్తాయని, ఇండియా కూటమికి 200 స్థానాల్లోపు వస్తాయని అంచనా వేశాయి. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ సర్వే ప్రకారం ఎన్డీఏకు 361, ఇండియా కూటమికి 145, ఇతరులకు 37 సీట్లు లభించనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 4వ తేదీన వెలువడనున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ కన్యాకుమారిలో చేపట్టిన 45 గంటల ధ్యానం శనివారం మధ్యాహ్నం ముగిసింది. మే 30న తేదీన సాయంత్రం లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మోదీ కన్యాకుమారి చేరుకొని అక్కడ వివేకానంద మెడిటేషన్ సెంటర్ వద్ద ధ్యానంలోకి వెళ్లారు. ధ్యానం ముగిసిన తర్వాత వివేకానంద ధ్యాన మందిరం నుంచి మోదీ బయటకు వచ్చారు. ధ్యానం సమయంలో మోదీ కేవలం ద్రవరూప ఆహారం, ద్రాక్షరసం, కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారు. వివేకానంద ధ్యాన మందిరంలో ఫోటోలకు అనుమతి లేనప్పుడు మోదీ ధ్యానం చేస్తున్న ఫోటోలు బయటికి ఎలా వచ్చాయనే అంశం వివాదాస్పదమైంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శలు గుప్పించారు. మోదీకి ఎలాంటి రూల్స్ వర్తించవా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో శనివారం హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జయంతి సందర్భంగా తరలివచ్చిన భక్తజన కోటితో కొండగట్టు కిక్కిరిసిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వరకు రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి జై అనే అంజన్న దీక్షాపరులు సంకీర్తనలు కొండగట్టు క్షేత్రంను ఆవహించాయి. దీంతో ఆలయ పరిసరాలు భక్తి పార్వశంతో పులకించాయి. కొండపైన ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో కొండంతా మారుమోగింది. లక్షలాదిగా తరలివచ్చిన అంజన్న దీక్షాపరులు భక్తులు నృత్యాలతో శ్రీరామ భక్తుడు హనుమంతుడిని తమ సంకీర్తనతో కొలిచారు. రామదండును తలపించేలా రాత్రి నుంచి వచ్చిన దాదాపు 1,00,000కు పైగా వచ్చిన అంజన్న దీక్షాపరులతో కొండంతా కిక్కిరిసిపోగా కొండగట్టు క్షేత్రం కాషాయ వర్ణాన్ని పులుముకుంది. రామనామ స్మరణలతో హోరెత్తింది. 41, 21, 11 రోజుల దీక్ష బూనిన అంజన్న దీక్షాపరులు కొండపైకి చేరుకొని మాల విరమణ కోసం ఏర్పాటు చేసిన కళ్యాణకట్టలో దీక్షలు విరమించారు. ఘాట్ రోడ్, మెట్లదారి, జేఎన్టీయూ మార్గం గుండా రామదండును తలపించేలా వచ్చిన దీక్షాపరులతో కొండంతా భక్తజన సాగరంగా మారింది. లక్షలాదిగా తరలి వచ్చిన అంజన్న దీక్షాపరులతో కళ్యాణకట్టలో ఏర్పాటు చేసిన దీక్ష విరమణ మండపం కిక్కిరిసింది. మాల విరమణ ఏర్పాట్లను ఆలయ అధికారులు, పోలీసులు పర్యవేక్షించారు. మాల విరమణ చేసిన భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జయంతి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 2.5 నెలల పాటు సుదీర్ఘకాలంగా సాగిన లోక్సభ ఎన్నికల ఘట్టం ముగిసి ఎన్నికల ఫలితాలు వెలువడే ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతమవుతున్న తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరింత ఆసక్తిని రేపాయి. ఎన్డీఏకు 400 సీట్లు పైమాటేనంటూ కమలనాథులు విస్తృత ప్రచారం సాగుతున్నప్పటి నుంచి మెజార్టీ సర్వేలు ఆ లెక్కను ధృవీకరించలేదు.
సొంతంగా 370 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ కుండబద్దలు కొట్టిన 5కు పైగా ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు ఆ సంఖ్యకు కాస్త దగ్గరగానే వచ్చి ఆగాయి. ఎన్డీఏ గెలుపొందే సీట్ల ఆధారంగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని మాత్రం అంచనా వేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ దూకుడు పెరుగుతుందని, బెంగాల్, ఒడిశాలో బీజేపీ గణనీయంగా ఎంపీ సీట్లు రాబట్టుకోనుందని, ఢిల్లీలోనూ బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయని సర్వేలు తేల్చాయి. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. నైరుతి రుతుపవనాలు విస్తార వేగంగా సాగుతున్నాయి. 2-3 రోజుల్లో రాయలసీమకు వచ్చి అతి కొద్ది రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నాయి. వర్షాలు విస్తారంగా కురిసే పంటలు సాగు ప్రారంభం కానుంది. కొద్ది రోజులుగా వేసవి దుక్కులతో పొలాలకు సిద్ధం చేస్తున్న రైతులు ఖరీఫ్ సాగుకు అనువైన వంగడాలను సమకూర్చుకుంటున్నారు. ప్రభుత్వ రాయితీ విత్తనాలు పూర్తి స్థాయిలో అందుతాయన్న నమ్మకం లేని కొందరు రైతులు బయట వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేశారు. తొలకరి వర్షాలకు వచ్చి రొట్టె ఎరువుకు ఉపయోగించే జీలుగు, జనుము, పిల్లి పెసర వంటి విత్తనాలను ఎదజల్లడానికి రైతులు సిద్ధమయ్యారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా నిరుడు నైరుతి, ఈశాన్య రుతుపవనాలు పెద్దగా ప్రభావం చూపక ఏడాదంతా తీవ్ర వర్షాభావం కొనసాగింది. దీంతో ఇప్పటిదాకా రైతులు ఖరీఫ్, రబీ పంటలు సాగు చేయలేకపోయారు. 2 సీజన్లో 43 లక్షల ఎకరాల్లో విత్తనమే పడలేదు. పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది ఎల్నినో పోయి రుతుపవనాలు ప్రభావంతో వర్షాలు ఆశాజనకంగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో నేడు నష్టపోయిన రైతులు ఈ ఏడాది సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే 2019-22 మధ్య రాష్ట్రంలో అతివృష్టి, వర్ష ఉత్పత్తులు, 2023లో కరువు, తుఫాన్తో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ముఖ్యంగా కౌలు రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. ఈ కారణంగా ఈ ఏడాది పొలాలు కౌలు రేట్లు పెద్దగా పెరగలేదు. కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకిన 2 రోజులకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. దక్షిణ కేరళలో కొండ చర్యలు విరిగిపడటం, చెట్లు కూలడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గంటల తరబడి కురుస్తున్న వర్షాలకు కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లోని హైరేంజ్ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. త్రిశూర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో కేరళలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ సెంట్రల్ జిల్లా త్రిశూర్, ఉత్తర జిల్లాలైన మలప్పురం, కోజికోడ్లకు శనివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇడుక్కి, పాలక్కాడ్, వాయనాడ్లకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా 6 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న 24 గంటల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతంలో 20 సెంటీమీటర్ల కంటే భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో 11 సెంటీమీటర్ల నుండి 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురుస్తుందని, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఏరియాలో 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. ఇడుక్కులో కొండచర్యలు విరిగిపడటంతో ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. పంటలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే విదేశీ భూభాగమేనని పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో అంగీకరించింది. అక్కడ పాకిస్తాన్ చట్టాలు చెల్లబోవని చెప్పింది. పాత్రికేయుడి కిడ్నాప్ కేసుపై విచారణ సందర్భంగా పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ ఇస్లామాబాద్ కోర్టులో ఈ మేరకు వ్యాఖ్యానించారు. రావల్పిండిలోని తన ఇంట్లో ఉన్న అహ్మద్ ఫర్వాద్ షా అనే పాత్రికేయుడును పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ మే 15న కిడ్నాప్ చేసింది. దీనిపై ఆయన భార్య అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మోసిన్ అక్కర్ ఖయానీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అహ్మద్ ఫర్షాదాను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అదనపు అటార్నీ జనరల్ ప్రస్తుతం అహ్మద్ పీఓకేలో పోలీస్ కస్టడీలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. అది విదేశీ భూభాగమని, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, చట్టాలు ఉంటాయని, పాకిస్తాన్ చట్టాలు చెల్లబోవని చెప్పారు. అందువల్ల అతన్ని కోర్టు ఎదుట ప్రవేశపెట్టడం కుదరదని వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఖయానీ, ఒకవేళ పీఓకే విదేశీ భూభాగం అయితే పాకిస్తాన్ రేంజర్లు, పాక్ మిలిటరీ ఎందుకు ఆ ప్రాంతంలోకి చొరబడుతున్నారని చురకలంటించింది. సామాన్యులను విచారణ పేరుతో ఇంటెలిజెన్స్ సంస్థలు బలవంతంగా నిర్బంధించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. మరోవైపు పాక్ న్యాయవాది వ్యాఖ్యలతో భారత్ కు మరింత బలం చేకూరినట్లయింది. పీఓకే భారత్ లో అంతర్భాగమని, అది 1947 నుంచి పాక్ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు.